ఈరోజు మన ముందు సైబర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన సీనియర్ ఫ్యాకల్టీ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్ ఉదయ్ గారు మన ముందు ఉన్నారు. అయితే చాలామంది సైబర్ సెక్యూరిటీ కోర్స్ రన్ చేస్తున్నారు, కానీ ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా క్యాంపస్ డ్రైవ్ అనేది లాస్ట్ ఒక డౌన్ ద లైన్ లాస్ట్ 6 months కాదు, 1 year మనం చూస్తున్నాం. 1 year వెనక్కి వెళ్దాం. యూ షో మీ వన్ ఇన్స్టిట్యూట్ దోస్ హు ఆర్ ప్రొవైడింగ్, అంటే ఒక్కసారన్నా ఆన్ క్యాంపస్. ఎందుకంటే జనరల్గా సైబర్ సెక్యూరిటీ అనేది బూమింగ్ టెక్నాలజీ, కానీ కరెక్ట్ కంపెనీ టైఅప్స్ ఉండి కరెక్ట్ క్యాండిడేట్స్ మన దగ్గర ఉంటే వాళ్ళు మన దగ్గరకు వచ్చి రిక్రూట్ చేసుకుంటారు. సో ఈరోజు అసలు సైబర్ సెక్యూరిటీకి ఫ్యూచర్ ఉందా? ఇప్పుడు కోర్స్ నేర్చుకోవచ్చా? నేర్చుకుంటే ఎలా ఉంటుంది? సైబర్లో నేర్చుకుంటే జాబ్ వస్తుందా? ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషను అండ్ వార్ ఎఫెక్ట్ ఉందా, లేకపోతే ఏ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అండ్ ఎవరు ఎలిజిబిలిటీ కోడింగ్ ఉంటుందా లేదా, ఇది కూడా మనం తెలుసుకుందాము. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ సైబర్ గురించి కాదు, కానీ సైబర్ సెక్యూరిటీ కోర్స్ తీసుకోవాలా వద్దా అనేది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. నమస్తే. నమస్తే సార్. సార్, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీకి సంబంధించి బిఫోర్ గోయింగ్ టు సైబర్ సెక్యూరిటీ, మీరు ఆన్ క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేయించారు. లాస్ట్ 2-3 వచ్చినట్టుంది మీకు. అంటే నేను ఐ హ్యావ్ సీన్ యువర్ మీడియా పేజెస్ అవి చూసాను. ఇది ఎలా పాసిబుల్ అయింది సార్? జనరల్గా సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి అంటే బూమింగ్ అవుతుంది, కానీ కరెక్ట్ కంపెనీ టైఅప్స్ తీసుకురాలేకపోతున్నారు. సో ఇది మీరు ఎలా ఫిల్ చేయగలిగారు గ్యాప్ని? మా ప్రైమరీ గోల్ సైబరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకటే ఉందండి. ఎవరన్నా స్టూడెంట్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నదే మా మెయిన్ మోటో. రియల్ టైమ్ కేసెస్ కానీ, రియల్ టైమ్ ఇన్సిడెంట్స్ కానీ, అవన్నీ. ఈవెన్ ఇంటర్న్షిప్ కూడా ఏదో ఇన్స్టిట్యూట్లో ల్యాబ్ చేయడం కాకుండా యాక్చువల్ రియల్ కంపెనీస్లో చేయాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. సో దానికోసం మొదటి నుంచి కూడా మేము ప్లేస్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటున్నాం అనమాట. సో క్యాండిడేట్స్ వచ్చినప్పుడు, జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఈ క్యాండిడేట్ కమ్యూనికేషన్ స్కిల్స్లో కొంచెం ల్యాకింగ్ ఉందా, లేకపోతే టెక్నికల్ స్కిల్స్లో ఏమైనా ల్యాకింగ్ ఉందా అనేది ఫోకస్ ఉంటుంది. దీంతో పాటు ప్యారల్గా ఇండస్ట్రీ వాళ్ళతో కూడా రిలేషన్షిప్ అనేది మేము మెయింటైన్ చేస్తాం. దీనికోసం మా దగ్గర ప్లేస్మెంట్ టీం చాలా స్ట్రాంగ్గా ఉందండి. సో వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఒక 30-40 కంపెనీస్తో మాట్లాడుతూనే ఉంటారు, కాన్స్టెంట్ టచ్లో ఉంటారు. ఆ రోజు ఆపర్చునిటీ అప్పుడు లేకపోయినా సరే ఫ్యూచర్లో ఉంటుంది అన్నదంతా రిలేషన్షిప్ అనేది మేము మెయింటైన్ చేస్తుంటాం. సో హ్యాకథాన్స్ లాంటి ఈవెంట్స్ ఎప్పుడన్నా కండక్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళని గెస్ట్ లాగా పిలుస్తుంటాం. దీంతో మాకు ఒక రిలేషన్షిప్ అనేది బిల్డప్ అవుతూ ఉంటుంది. అండ్ ఆన్ క్యాంపస్ డ్రైవ్ కూడా వాళ్ళు ఆ హ్యాకథాన్స్ చూసే వాళ్ళు వచ్చారు మా దగ్గరికి. ఎస్, వీళ్ళు రియల్గా చూపిస్తున్నారు, రియల్గా చేస్తున్నారు, స్టూడెంట్స్ కూడా బాగా టాలెంటెడ్గా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు మన బిజినెస్కి వస్తే మన బిజినెస్ అనేది గ్రోత్ ఉంటుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఫస్ట్ ఇనిషియల్గా మేము కల్పిస్తున్నామండి. సో క్యాంపస్ డ్రైవ్స్ ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ మంత్లీ వన్స్ ఒకసారి అవుతూనే ఉంటుంది క్యాంపస్ డ్రైవ్స్. మొన్న రీసెంట్గా కూడా సైబర్ క్రైమ్ అనలిస్ట్ కోసం ఒక డ్రైవ్ అయిందండి. ఒక కంపెనీ వాళ్ళు వచ్చారు. ఆ కంపెనీ వాళ్ళైతే ఆల్మోస్ట్ ఒక 30-40 స్టూడెంట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తున్నారండి. అంతగా షార్ట్ లిస్ట్ చేసింది నేను ఇంతవరకు అసలు ఎప్పుడు చూడలేదు. మామూలుగా అటెండ్ అయింది ఒక 50 మెంబర్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అవుతారు. వీళ్ళు 30-40 మెంబర్స్ షార్ట్ లిస్ట్ చేసి మిగతా వాళ్ళందరినీ మా ఆఫీస్ పిలిచి మేము షార్ట్ లిస్ట్ చేసుకుంటామని, లేకపోతే వీళ్ళందరినీ లైన్లో పెట్టండి, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి 6 months, మీరు కాన్స్టెంట్గా పంపిస్తూ ఉండండి మాకు అని చెప్పడము. ఓకే. ఆ ముందు మంత్ కూడా మనకు ఒక నెట్వర్కింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ వాళ్ళు వచ్చారండి. సో వాళ్ళు కూడా ఇక్కడ స్టూడెంట్ని చూసి ఓకే ఫైన్, సో దీస్ స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్ సంథింగ్ విచ్ ఈస్ రియల్ అండ్ డెఫినెట్లీ వీళ్ళకు మేము కూడా నేర్పించాలి, ఇంకొంచెం వాల్యూ యాడ్ అవుతుంది, వాళ్ళ కెరియర్ బిల్డ్ అవుతుందనే ఉద్దేశం వాళ్ళకు కూడా ఉంది. సో కంపెనీస్ కూడా మేము బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి ఎటువంటి నెగిటివ్స్ ఏది లేని కంపెనీస్ మాత్రమే మేము చూసుకొని స్టూడెంట్కి ఏదైతే నిజంగా కెరియర్ ఉంటుంది అంటేనే ఆ డ్రైవ్ని మేము ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. ఓకే. సో జనరల్గా ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకోవచ్చా? ఏ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటారు? సైబర్ సెక్యూరిటీ అనేది ఎవర్ గ్రీన్ కోర్స్ అండి, ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు మనకు అవుతున్న ఏఐ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ కూడా ఇనిషియేట్ చేసి కోట్లు ఇన్వెస్ట్మెంట్, అది కూడా ట్యాక్స్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్స్ 2040 వరకు కూడా ఏ కంపెనీ అయినా సరే ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో చేయొచ్చు అన్న ఒక ఓపెన్ డోర్ చేసేసింది. దాంతో క్లౌడ్ కంపెనీస్ ఇమీడియట్గా పెరుగుతూ ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకోవచ్చు మీరు, ఇన్వెస్ట్మెంట్ వైజాగ్లో చాలా జరుగుతుంది. సో డేటా ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే లోపలికి వస్తుందో ఏఐ అనేది మన ఇండియాలో కూడా మెల్లిగా డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కానీ ఈక్వల్గా థ్రెట్స్ కూడా మనకు అంతే ఉన్నాయి. ఈరోజు మీరు ఒక లైవ్ ల్యాడ్వేర్ అనే ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో చూసుకుంటే విక్టిమ్స్ అంటే ఇండియా మీద ఎక్కువగా సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి అనడానికి ఆ వెబ్సైట్లోకి మీరు వెళ్తే టాప్ 5లో ఇండియా ఉంటుంది. అరే ఎందుకు ఇట్లా ఇండియా ఉంది టాప్ 5లో అంటే మన వాళ్ళు డిజిటైజేషన్లో టాప్గా ఉన్నారు, కానీ అవేర్నెస్లో మాత్రం బాగా తక్కువ ఉన్నారనమాట. సో దీంతో అటాక్స్ అనేది పెరుగుతున్నాయి.
మరి అంతే ఈక్వల్గా సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ డిమాండ్ కూడా పెరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్లో. ఓకే. సో అటాక్స్ ఉన్నంతసేపు డిమాండ్ అనేది మనకు ఉంటూనే ఉంటుంది. ఓకే. బట్ ఓన్లీ డిమాండ్ ఈస్ ఫర్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఓకే. who are able to understand what is an attack, how to defend and how to stop the attack. ఓకే సార్, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో చాలా డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయి కదా, సో ఎలాంటి జాబ్ రోల్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది ప్యాకేజెస్ వైజ్ కానీ ఫ్యూచర్ పరంగా కానీ? సైబర్ సెక్యూరిటీలో మీరు నమ్మరు, అసలు ఒక కంపెనీలో జాబ్ లేకుండా కూడా ఇంట్లో కూర్చొని కూడా లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారండి. దాని బగ్ బౌంటీ హంటింగ్ అనే ప్రోగ్రామ్ ఒకటి ఉంటుందన్నమాట. దీనికి మీ అకాడమిక్స్తో కానీ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో కానీ ఎటువంటి సంబంధం లేదు. ప్యూర్ టాలెంట్ అండ్ స్కిల్ ఉంటే చాలు దీనికి. అందులో సైబర్ సెక్యూరిటీ అంటే ఇష్టం ఉండాలి. ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి అంటే ఆఫెన్సివ్ సెక్యూరిటీలో పెనిట్రేషన్ టెస్టర్ జాబ్స్ అని చెప్పేసి ఉంటాయండి. జూనియర్ పెనిట్రేషన్ టెస్టర్ అని, వల్నరబిలిటీ అనలిస్ట్ అని చెప్పేసి ఈ జాబ్ రోల్స్ ఉంటాయి. దీనికి మనకు మినిమం 5 lakhs నుంచి కూడా 8 lakhs వరకు ప్యాకేజెస్ ఉంటాయి ఫ్రెషర్గా. నేను చెప్పేవన్నీ కూడా ఫ్రెషర్ అండి ఇవి. ఆ తర్వాత సాక్ అనలిస్ట్ రోల్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. దాంట్లో డిటెక్షన్, మానిటరింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఉంటాయి. అది కూడా మనకు మినిమం 5 lakhs నుంచి స్టార్ట్ చేసుకొని 7 lakhs వరకు ఫ్రెషర్కి ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ ఫ్రెషర్ అంటే మనకు 2026, 2025 అండ్ 2024 పాస్అవుట్ని తీసుకుంటున్నారండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, బీటెక్ అవ్వచ్చు లేకపోతే బీఎస్సీ, బీసీఏ, ఎంసీఏ కూడా ఏదైనా పర్వాలేదండి. ఈ 2 జాబ్స్ ఉన్నాయి. ఇది 2 కాకుండా ఎవరైతే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారో ఫ్రెషర్స్ లైక్ బీకామ్ కానీ ఇంకెవరికన్నా, వాళ్ళకేమో జీఆర్సీ అనలిస్ట్ అంటే గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లయన్స్ అనలిస్ట్ అని ఫ్రెషర్ రోల్స్ వాటికి కూడా ఉన్నాయి. సో రీసెంట్గా మాకైన ప్లేస్మెంట్స్లో ఆల్మోస్ట్ లైక్ 3 to 4 స్టూడెంట్స్ ఉట్టి ఆ రోల్స్కి మాత్రమే ప్లేస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఓకే. సో ఆ రోలు నాన్ టెక్నికల్ ఉంటుంది. బేసిక్గా గవర్నమెంట్ వాళ్ళు పెట్టే సైబర్ సెక్యూరిటీ నామ్స్ని పాటించాల్సిన అవసరం చాలా బ్యాంక్స్కి ఉంటుంది, చాలా కంపెనీస్కి ఉంటుంది. ఒకవేళ ఆ రూల్స్ వాళ్ళు పాటించకపోతే ఫైన్ వేస్తారు. సో ఈ రూల్స్ అన్ని కరెక్ట్గా పాటించి కస్టమర్ డేటాని జాగ్రత్తగా సర్వర్లో పెట్టుకొని ఇండియా దాటకుండా ఉండాలి అనేది ఆ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలి. దానికోసం ఈ జీఆర్సీ స్పెషలిస్ట్ అనేది అవసరం ఉంటుంది. ఓకే. సో ఇక్కడ డాక్యుమెంటేషన్ వర్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ ఆపర్చునిటీస్ అనేది ఈ దాంట్లో కూడా మనకు ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో కోడింగ్ పర్సంటేజ్ అంటే మీరేమంటారు, ఎక్కువ ఉంటుందా? ఇనీషియల్ స్టేజ్లో అయితే మనకు కోడింగ్ అనేది అవసరం పడదండి. మనకు మానిటరింగ్, డిటెక్షన్ అండ్ లాగ్ అనాలిసిస్ సాక్ రోల్లో ఉంటాయి కాబట్టి అక్కడ కోడింగ్ అవసరం ఉండదు మనకు. పెనిట్రేషన్ టెస్టింగ్లో కూడా మనకు టెస్టింగ్ పేలోడ్ చాలా మటుకు ఏఐ వాడుకుంటున్నాం మనం. ఇప్పుడు ఏఐ అనేది సైబర్ సెక్యూరిటీలో పార్ట్ అండ్ పార్సల్. సో ఏదైనా సరే ఒక మెషిన్ని టెస్ట్ చేయాలంటే ఆ మెషిన్ యూఆర్ఎల్ ఒకటి చూపిస్తే చాలు, ఆటోమేటిక్గా ఏఐ మనకు పేలోడ్ జనరేట్ చేస్తుంది. ఇనిషియల్ స్టేజ్లో అయితే మనకు కోడింగ్ అవసరం ఉండదు. బట్ మేబీ ఫ్యూచర్లో ఎవరైనా బాగా టాలెంటెడ్గా ఉండి సొంతంగా ఎక్స్ప్లాయిట్స్ ఏదైనా డెవలప్మెంట్ చేయాలనుకుంటే పైథాన్ ఒకటి, కొంచెం జావా ఇది తెలిస్తే చాలు. మరి డెవలపర్ అవ్వాల్సిన అవసరం ఆ లెవెల్ అక్కర్లేదు. బేసిక్స్ తెలిస్తే సరిపోతుంది మనకు. బేసిక్స్ ఆఫ్ పైథాన్ అండ్ జావా, కొంచెం పిహెచ్పి ఇది ఐడియా ఉందనుకోండి. ఎలాగో బీటెక్ పిల్లలు ఉంటారు, వాళ్ళకు అకాడమిక్స్లో కూడా తెలిసే ఉంటుంది. ఆ నాలెడ్జ్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే. సో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఇప్పుడు వార్ జరుగుతూ ఉంది. ఈ వార్ వల్ల సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా, పెరిగే ఛాన్స్ ఉందా, తగ్గే ఛాన్స్ ఉందా? వార్ వల్ల ఇంకా పెరిగే ఛాన్స్ మనకి ఎక్కువ ఉంటుంది ఆపర్చునిటీస్. ఎందుకంటే మనకు రీసెంట్గా మీరు గమనించే ఉంటారు, అమెరికా వాళ్ళు ఒక స్ట్రాటజీతో వాళ్ళు వెళ్ళేసి అక్కడ ఇరాన్లో ఉన్న లీడర్స్ అందరినీ కూడా న్యూట్రలైజ్ చేయడానికి వాడుకున్నారనేది ఒక వినికిడి. అయితే దానికి రిటాలియేషన్గా ఇరాన్ వాళ్ళు కూడా సౌదీ అరేబియాలో ఉన్న ఒక డేటా సెంటర్ని పూర్తిగా ధ్వంసం చేసేస్తారు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు వార్ అనేది ఫిజికల్గా కాకుండా ఇప్పుడు అనేది కూడా వార్లో ఒక పార్ట్ అయిపోయినట్టుగా అయిపోయింది. సో ఇప్పుడు ఎంతైతే మనకు ఫిజికల్గా కనిపిస్తుందో దానికి 100 రెట్లు వార్ అనేది మనకు డిజిటల్గా నడుస్తూ ఉంటుంది అనమాట, ఫిజికల్గా కాకుండా. ఇన్ఫ్యాక్ట్ అసలు సప్లై చైన్ అటాక్ అని చెప్పేసి ఒక అటాక్ ఉంటుందండి. దాంట్లో మీరు మీ ఇంట్లో సీసీటీవీ కెమెరా కొనుక్కునే ముందే ఆ చిప్లోనే ఆల్రెడీ మాల్వేర్ పెట్టుకొని ఇచ్చేస్తున్నారు ఇప్పుడు. సో అంత డేంజరస్గా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. సో మానిటరింగ్ అనేది అంతా కూడా దాని ద్వారానే చేసుకుంటూ వెళ్ళిపోయి పట్టుకున్నారనేది ఒక న్యూస్ అని అంటారు. దాన్ని కెమెరాలో పెట్టేశారు, చిప్స్లో అన్నింటిలో కూడా సాఫ్ట్వేర్ అది. దాంతో అంతా కలెక్ట్ చేసుకొని దాని నుంచే వార్ స్టార్ట్ అయింది. సో దాన్ని కౌంటర్గా మళ్ళీ ఇంకొకటి రావాలి ఇప్పుడు, దాన్ని ఐడెంటిఫై చేయాలి అలాంటి చిప్స్ని కూడా. ఓకే. సో అందుకే ఈరోజు మన ఆధార్ కార్డ్ డేటా ఏదైతే ఉంటుందో ఇండియాలో ఏం చేస్తున్నారంటే ఆధార్ కార్డ్ డేటా ఎక్కడ కూడా బయటికి వెళ్లకుండా స్ట్రిక్ట్గా ఓన్లీ బార్డర్ దాటకుండా సర్వర్స్లో మన సర్వర్స్లో మాత్రమే ఉండాలి. ఈవెన్ బ్యాంకింగ్ డేటా కూడా మన సర్వర్స్లో మాత్రమే ఉండేటట్టుగా
పెట్టుకున్నారు. న్యూ డేటా ప్రొటెక్షన్ రూల్ 2020. డిపిడిపి యాక్ట్ వచ్చింది ఇప్పుడు. అవును, యాక్ట్ వచ్చింది. మన సైవేరియాలో జిఆర్సీ కూడా మనం చెప్తున్నామండి స్టూడెంట్స్కి. దాంతోపాటు దీంట్లో డిపిడిపి యాక్ట్, ఇండియా ఐటీ యాక్ట్, సర్టెన్ నామ్స్, ఆర్బీఐ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్, ఇవి కూడా స్టూడెంట్కి ఐడియా ఉంటే కంప్లైన్స్ మేనేజ్మెంట్ ఇంకా ఈజీగా అవుతుంది. సో వారి వల్ల ఏఐ అండ్ సైబర్ సెక్యూరిటీ పెరుగుతుందంటే అబ్సల్యూట్లీ ఆపర్చునిటీస్ పెరుగుతూనే ఉంటాయి ఇంకా. ఓకే సార్, ఇప్పుడు సివేవేరాలో ఎలా ట్రైన్ చేస్తారు స్టూడెంట్ జాయిన్ అయితే? ఎన్ని మంత్స్ ఉంటుంది ట్రైనింగ్? ఎస్ సార్. సో మనకు సైవేరియాలో 4 to 5 months ట్రైనింగ్ డ్యూరేషన్ ఉంటుందండి మనకు. దీంట్లో మనకు 8 modules మేము కవర్ చేస్తామండి దీంట్లో. సో ఇండివిజువల్గా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది నెట్వర్కింగ్ మాడ్యూల్తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత విండోస్ మాడ్యూల్ చెప్తాము, తర్వాత లైనెక్స్ మాడ్యూల్ మేము కవర్ చేస్తామండి. సో ఈ 3 modules మనకు తర్వాత పెనిట్రేషన్ టెస్టింగ్ ఇంకా సాక్ అనలిస్ట్కి హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ ప్రతి మాడ్యూల్ కూడా మేము ఆ జాబ్కి సంబంధించింది మ్యాప్ చేసుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. సో ఈ 8 modules అయ్యేలోపే చాలా మంది ప్లేస్మెంట్ అయిపోయిన రికార్డ్ మా దగ్గర ఉందండి. ఓకే. సో ఈవెన్ పూర్తిగా కోర్స్ కంప్లీట్ కాకముందే ప్లేస్మెంట్స్ అయిపోతున్నారు మా దగ్గర స్టూడెంట్స్ అంతా కూడా. సో అంతలా స్కిల్ అనేది మనకు ఉంటుంది. సో వీక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుందో, వాళ్ళకి ల్యాబ్ ఫ్యాకల్టీ మా దగ్గర ఉంటారు. ఎక్స్ట్రా క్లాసెస్ కూడా వాళ్ళు తీసుకుంటూ ఉంటారండి. ఓకే. సార్ ఇంకోటి, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించవచ్చు. కరెక్ట్. సైబర్ సెక్యూరిటీ ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు వ్యూవర్స్కి వాళ్ళు ఎక్కడ ఇలాంటి వర్క్ వాళ్ళు అంటే ఇలాంటి ఫ్రీలాన్స్ వర్క్ వాళ్ళు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది? స్పెసిఫిక్గా వెబ్సైట్స్ ఉన్నాయి దానికి? ఉన్నాయండి. మనకు bugcrowd.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది, hacker1.com అని చెప్పేసి 2 వెబ్సైట్ ఉన్నాయండి. వరల్డ్ ఫేమస్ ఈ 2 కూడా. ఈ వెబ్సైట్స్లో ఏంటి అంటే నెట్ఫ్లిక్స్, మెటా ప్లాట్ఫామ్, బ్యాంక్స్ వీళ్ళందరూ ఓపెన్గా వాళ్ళ వెబ్సైట్స్ని ఓపెన్గా అక్కడ ఒక కాంట్రాక్ట్ లాగా పెట్టేస్తారనమాట. మీరు వచ్చి మా వెబ్సైట్స్ని హ్యాక్ చేయండి, ఈ రూల్స్ ఫాలో అవ్వండి. హ్యాక్ చేసి నిజంగా మీకు ఏదైనా దొరికింది, ఒక వల్నరబిలిటీ ఏదైనా ఐడెంటిఫై చేస్తారు, ఒక బగ్ ఏదైనా ఐడెంటిఫై చేస్తారంటే దాన్ని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మాకు చూపించండి, మీరు ఎలా పట్టుకున్నారు ఆ బగ్ని అని. అది మేము చెక్ చేసుకొని నిజంగా అది మాకు క్రిటికల్ బగ్ అనిపిస్తే మీకు మేము పే చేస్తాం డబ్బులు. సో అలాగా మినిమం టు మినిమం మాకు $500 నుంచి స్టార్ట్ చేసుకొని అప్ టు $25,000 వరకు కూడా తీసుకున్న వాళ్ళు ఆ వెబ్సైట్స్లోనే ఉన్నారు. చాలామంది దాంట్లో 50% ఇండియా వాళ్ళే ఉండడం ఇంకోటి. మనం బాగానే కనుక్కోవడం, దొంగను పట్టుకోవడం చాలా చాలా ఇంట్రెస్టింగ్ చాలా ఉంటుంది సార్. మనకు సైబర్ సెక్యూరిటీ కూడా ఒక నిజంగా మీరు ఒక మూవీ చూసి ఇన్వెస్టిగేషన్ ఎలాగైతే చేస్తూ ఉంటామో అలాగే మేము సైబర్లో ట్రైనింగ్ కూడా ఇస్తామండి మనకు. సో ఒక వెబ్సైట్ హ్యాక్ అయిపోయింది, హ్యాక్ అయిపోయిన వెబ్సైట్ మీద హ్యాకర్ వచ్చి వాడు బొమ్మ మీద పెట్టుకున్నాడు. సో దీన్ని నువ్వు ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తావు, ఎక్కడ స్టార్ట్ చేస్తావు? సో హ్యాకర్ లాగా ఆలోచించాలి. సో ముందు రీకాన్ యాక్టివిటీ ఉంటుంది, వాడు ఎలా వచ్చాడు లోపలికి, ఏ యూజర్ అకౌంట్తో వాడు లాగిన్ అయ్యాడు, ఎందుకు ఆ యూజర్ అకౌంట్ అంత వీక్గా పాస్వర్డ్ ఉంది, ఆ తర్వాత లోపలికి వచ్చి ఏం చేశాడు, ఏ ఫైల్ని అడాప్ట్ చేసుకున్నాడు, తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి C2 సర్వర్ అంటాం, అది కనెక్ట్ అయిపోయి మళ్ళీ ఇంకొక సాఫ్ట్వేర్ ఏదో ఇన్స్టాల్ చేసుకుని ఉంటాడు. ఎందుకు, మనం ఫస్ట్ వచ్చిన అకౌంట్ని పాస్వర్డ్ రీసెట్ చేస్తే కూడా మళ్ళీ రెండో అకౌంట్ బ్యాకప్ పెట్టుకుంటాడు ఒకటి, సో దట్ మళ్ళీ వెనక్కి వచ్చేసి బ్యాక్ డోర్లో వెళ్తూ ఉంటాడు అనమాట. అలాంటి అకౌంట్స్ ఎలా మనం ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎలా పట్టుకోవాలి అనేది మొత్తం రిపోర్ట్ అంతా స్టూడెంట్స్ మేము రాపిచ్చే ప్రయత్నం చేస్తాం. సో ఉట్టి టూల్ కాకుండా, టూల్ అంటే మనకు డాష్ బోర్డ్ ఉంటుంది, ఇది ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది అని చెప్పడం కాదు, అది వాళ్ళకి యూజ్ ఏమి ఉండదు. యాక్చువల్ సినారియో ఏదైతే ఉంటుందో ఈ సాల్వ్ చేయడానికి టూల్ వాడుకోవాలి. ఓకే, దట్ ఈస్ ద అప్రోచ్ వీఆర్ డూయింగ్ ఇన్ సైబెరో హియర్. సో సినారియో ఇచ్చి దీన్ని సాల్వ్ చేయడానికి నువ్వు ఏ టూల్ వాడుకుంటావో వాడుకో. ఓకే. సో అలా హెల్ప్ చేస్తాం అనమాట. బిజినెస్లో కూడా వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ అదే ఉంటుంది. ఒక బిజినెస్ ఉంటుంది, వాళ్ళ దగ్గర టూల్ అంత హై టూల్ ఉండదు, వాళ్ళ దగ్గర మామూలుగా టూల్స్ ఉంటాయి కొన్ని, కానీ కావాల్సింది ఏంటి, స్కిల్. నీ స్కిల్ ఉందంటే నువ్వు స్క్రూ డ్రైవర్తో కూడా ఏమన్నా చేసేయచ్చు. పెద్ద డ్రిల్ మిషన్ అవసరం లేదు. సో సార్, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో మాక్సిమం ప్యాకేజ్ ఎంతవరకు రావచ్చు అంటారు? మా స్టూడెంట్స్కి అయితే లాస్ట్ 4 months బ్యాక్ అండి ఒక మేడం వచ్చారు, ఆవిడ సబాటికల్ కూడా తీసుకున్నారనమాట. తను మ్యారీడ్ ఉమెన్ అనమాట. తనకైతే 16.5 lakhs తీసుకున్నారండి. తను ఎక్స్పీరియన్స్ వచ్చి ఒక 1.5 year తను చూపించుకున్నారనమాట. అంతకుముందు తను సపోర్ట్ ఇంజనీర్ లాగా చేశారు. అలాగే ఒక అబ్బాయి కూడా పెద్ద MNCలోనే వచ్చింది, అతనికి కూడా 16 lakhs వరకు ప్యాకేజ్ వచ్చిందండి. ఇది హైయెస్ట్ ప్యాకేజెస్ మా దగ్గర. ఫ్రెషర్కి అయితే మనకు ఇప్పటిదాకా వచ్చిన దాంట్లో 5 lakhs తీసుకున్నారండి. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఫ్రెషర్సేనండి. వాళ్ళు ఏం చేసిందంటే అంతకుముందు చేసిన జాబ్ సైబర్ సెక్యూరిటీ కాదు వాళ్ళు చేసింది, వాళ్ళు ఐటీలో చేశారు, వేరే డొమైన్లో చేశారు వాళ్ళు.
కాబట్టి సైబర్ సెక్యూరిటీని యాడ్ చేసుకున్నారు వాళ్ళు. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అంత స్టఫ్ మీరు ఇవ్వగలిగారు. ఎస్ అబ్సల్యూట్లీ. ఓకే సార్, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో ఎలాంటి సర్టిఫికేషన్ చేయొచ్చు సార్? ఇది ఓపెన్ టు ఆల్ సార్, అంటే అందరికి ఉపయోగపడేలాగా ఏ సర్టిఫికేషన్ చేస్తే త్వరగా జాబ్ వస్తుంది అది చెప్పండి సార్. సార్ సర్టిఫికేషన్ కన్నా కానీ మనకు ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవాలండి. సైబర్ సెక్యూరిటీ చదువుకోవాలన్న స్టూడెంట్స్ అందరూ కూడా రైట్ ఫ్రమ్ బీటెక్లో సైబర్ సెక్యూరిటీ తీసుకున్నాడు అంటే వాడి మనసులో ఏదో ఒకటి ఉండే ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ ఇష్టం అనేది ఒకటి ఉండాలి. ప్రాజెక్ట్స్ కూడా సొంతంగా చేసుకోవాలి. ఏదో పెద్ద టూల్ ఉంటుంది, లైసెన్స్ ఉంటుంది, దానికి కావాలి. ఓపెన్ సోర్స్ చాలా ఉన్నాయి. సో మనం కూడా ఇక్కడ సైబర్ సెక్యూరిటీలో మనము ఫస్ట్ మంత్ నుంచే కూడా ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తామండి. ఎందుకంటే స్టూడెంట్స్కి ఒక్కొక్క సర్టిఫికేషన్ మనకు మినిమం టు మినిమం 65,000 రూపాయలు ఓన్లీ ఎగ్జామ్ ఫీజు మాత్రమే ఉంటుంది. మరి ఆ సర్టిఫికేషన్ తీసుకొని జాబ్ గ్యారంటీగా వస్తుందంటే అది లేదు. ఇంటర్వ్యూ దాకా వెళ్తారు, ఆ తర్వాత సర్టిఫికేషన్స్ అన్ని కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్న సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ రాయొద్దు. ఎగ్జామ్స్ ఎలాంటివి రాయాలి అంటే ఓన్లీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉన్న ఎగ్జామ్స్ మాత్రమే రాయాలి. సో నా రికమెండేషన్, ఒకవేళ నిజంగా సర్టిఫికేషన్ ఎవరైనా చేయాలి అనుకుంటే కనుక OSCP అనే సర్టిఫికేషన్ ఒకటి ఉందండి. అది ఎథికల్ హ్యాకర్ కన్నా ఇంకా బెటర్ సర్టిఫికేషన్ ఉంటుంది, వరల్డ్ వైడ్ రికగ్నిషన్ ఉంటుంది దానికి. ఆర్ CYSA అని చెప్పేసి ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, అది SOC ఎలెంట్స్కి సంబంధించిన సర్టిఫికేషన్, అంటే అది కూడా బాగుంటుంది. అది కాకపోతే సొంతంగా ప్రాజెక్ట్స్ చేసుకోవడం అనేది ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇవ్వాలి. ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, టెక్నికల్ మేనేజర్స్ కూడా చెప్పేది అదే అడుగుతున్నారు ఇప్పుడు. సో సర్టిఫికేషన్ తీసుకున్న దగ్గరికి వస్తావు అంటే నువ్వు ఏదో ఎగ్జామ్ పాస్ అయిపోయావు అంటే నీకు నాలెడ్జ్ ఉంది, స్కిల్, నాకు కావాల్సిన స్కిల్ ఇక్కడ. సో ప్రాజెక్ట్స్ హైయర్ ప్రయారిటీ, సర్టిఫికేషన్స్ హెల్ప్, బట్ టు ఎన్ ఎక్స్టెంట్ డోంట్ రైట్ ఆల్ ద సర్టిఫికేషన్స్ హియర్. డోంట్ వేస్ట్ యువర్ మనీ ఇనిషియల్లీ. ఉద్యోగం వచ్చిన తర్వాత సర్టిఫికేషన్ చేసుకో, అప్పుడు హెల్ప్ అవుతుంది. ఇప్పుడే వద్దు ఫ్రెషర్కి అయితే. సార్ సైబర్ సెక్యూరిటీలో ఒకవేళ జాబ్ రాని పక్షంలో అప్పుడు ఎలా చేస్తారు? మనకు వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు సార్. కొంతమంది ఏమో అసలు వాళ్ళకు ఉద్యోగ అవకాశం లేకపోవడం, చదువుకోవడం సరిగా చదువుకోకపోవడము, అలా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరో చెప్పారని వస్తారు. సో నేను చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, వాళ్ళ స్కిల్స్ ఎలాంటివి, వాళ్ళ టాలెంట్ ఎంతవరకు ఉంది, వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయనేది. మా ప్లేస్మెంట్ టీం పంపించిన ప్రతి జాబ్ కూడా నేను ఆ జాబ్ రోల్ ఎవరికి ఫిట్ అవుతుంది. నెట్వర్కింగ్ వచ్చింది అనుకోండి, నెట్వర్కింగ్ ఇప్పుడు ఇమీడియట్లీ ఎవరికి జాబ్ అవసరం ఉంది, మొత్తం 3 నెలలు 4 నెలలు కాకుండా ఇప్పుడు ఇమీడియట్లీ కొంతమంది జాబ్ అవసరం ఉంటుంది. వాళ్ళకు నెలకి ఫీజు కట్టుకునే అంత అక్కడ బయట పీజీలో ఉండే అంత ఇది కూడా ఉండదు వాళ్ళకు. అంతలా ఉన్న ఫస్ట్ ప్రయారిటీ నేను వాళ్ళకైతే ఇస్తానండి. తర్వాత కొంతమంది ఉంటారు, వాళ్ళకు సైబర్ సెక్యూరిటీ అనుకొని వస్తారు, కాకపోతే సబ్జెక్ట్ కొంచెం టఫ్ అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళకి నేను మాట్లాడతాను, పర్సనల్గా వాళ్ళకు కూర్చోబెట్టి మాట్లాడి, చూడండి అమ్మా ఇది ఇట్లా ఉంటుంది, ప్రస్తుతానికి మీరైతే ఐటీలోకి వెళ్ళండి, ఈ ఐటీలోకి వెళ్ళడానికి ఈ జాబ్ కాకపోయినా కానీ ఇంకొక జాబ్ మీకు నేను చూపిస్తాను. సో ఇనిషియల్గా ఇక్కడ స్టార్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ IT సపోర్ట్ అనో, IT అడ్మినిస్ట్రేటర్ అనో ఇక్కడ స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి మెల్లిగా ముందుకు వెళ్ళిపోతుంటే తర్వాత నా దగ్గరికి రండి, మీరు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి రండి, నేనే మీకు ఇప్పిస్తాను. సో ఒక్కసారి సైబర్లో మీరు జాయిన్ అయిపోతే లైఫ్ లాంగ్ మేము రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవడానికే మీకు హెల్ప్ చేస్తున్నాం. ఏదో కోర్స్ ఫీజు తీసుకున్నాం కదా, మాది ట్రైనింగ్ అయిపోయింది కదా, పంపించేస్తాం అయిపోయింది, ఏదో ఒక జాబ్ ఇచ్చి అలా కాదండి. ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్, ఆ స్టూడెంట్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కంపెనీలో ఏమైనా ఆపర్చునిటీస్ వస్తే ఇంకొకరికి హెల్ప్ చేయాలి. మళ్ళీ ఆ అబ్బాయికి మళ్ళీ సీనియర్ అయిపోతాడు కాబట్టి వాళ్ళకు కూడా మేమే హెల్ప్ చేస్తాం నెక్స్ట్ రోడ్కి. ఇట్లా స్టెప్ బై స్టెప్ కంటిన్యూస్గా ఒక నెట్వర్క్ అనేది మాకు కావాలి అన్నట్టుగానే మెయిన్ మా మోటివేషన్. అంతేగాని ఫీజు అనేది మీరు చూస్తే మాకున్న 8 మాడ్యూల్స్కి బయట వాళ్ళు ఛార్జ్ చేస్తారని కంపేర్ చేస్తే అసలు మేమేమి ఛార్జ్ చేస్తున్నట్టే లేదు అసలు. సో మెయిన్ మోటివ్ మాకు ఏంటంటే స్టూడెంట్ వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్లో ఒక 1 అవర్ నాకు ఇస్తున్నాడు అన్నప్పుడు నా రెస్పాన్సిబిలిటీ లాగా నేను కూడా ఏదైతే మనకు ఎగ్జాక్ట్లీ అవసరం ఉంటుందో మనకు అది మాత్రమే స్టూడెంట్కి నేర్పిస్తామండి. ఎక్స్ట్రాగా వాళ్ళకి నేర్పించి అనవసరంగా స్కోర్స్ లెంత్ పెంచేసి వాళ్ళ టైం వేస్ట్ చేయడం లాంటివి ఎప్పుడు కూడా జరగవండి ఇక్కడ. టాప్ 5 సైబర్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్స్ అని ఒక వీడియో చేయడం జరిగింది. ఎందుకు అంటే ఈ విధంగా ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయడము, ఈ విధంగా ఆన్ క్యాంపస్ డ్రైవ్స్ కండక్ట్ చేయడము. అండ్ మీరు ఒక్కసారి డెమో వినండి, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, మీరు వాళ్ళతో కూడా మాట్లాడండి, అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీలో ఓపెన్గా అడుగుతా ఉన్నాను. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఛాలెంజ్ అనుకోండి. ఒక్క ఇన్స్టిట్యూట్ అయినా కానీ అదిగో వీళ్ళు ఆన్ క్యాంపస్ డ్రైవ్ సైబర్ సెక్యూరిటీకి ఎక్స్క్లూజివ్గా తీసుకురాగలిగారు. మరి ఈ షో మీ 1 ఇన్స్టిట్యూట్ అపార్ట్ ఫ్రమ్ దిస్. సో కమింగ్ డేస్ ఇంకా చాలా రిక్వైర్మెంట్ ఉంది, జాబ్స్ రెడీగా ఉన్నాయి, మీరు కోర్స్ నేర్చుకోవడం ఆలస్యం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.